బ్రహ్మ సమాజం బ్రహ్మ సిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం సామాజిక ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్లో ఒక సామాజిక ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అని కూడా గుర్తిస్తారు. రాజారాం మోహన్ రాయ్ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడిగా పిలువబడుతాడు. ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఈ సమాజం ప్రత్యేకంగా హిందూ సమాజంలో మతపరమైన విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశంగా పనిచేసింది. భారతదేశంలో ఈ ఉద్యమాన్ని చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ఉంది. బెంగాల్లోనే గాక పొరుగుదేశమైన బంగ్లాదేశ్లోనూ దీని ప్రభావం స్ఫూర్తిదాయకమైనది. ఈ సమాజపు సిద్ధాంతాలలో హిబ్రూ ఇస్లామీయ సిద్ధాంత సాంప్రదాయాలను జోడించడం కానవస్తుంది. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ సివిల్ సర్వీస్ ICS మొదటి భారతీయ అధికారి బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉండి సమాజ సేవలలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. బ్రహ్మ సాహితీపరంగా అర్థం బ్రహ్మన్ను పూజించేవాడు. సమాజ్ అనగా మానవ సంఘం. రాజారాం మోహన్ రాయ్ ఆగస్టు 20, 1828న బ్రహ్మ సమాజానికి చెందిన మొదటి సమావేశం ఉత్తర కలకత్తాలోని ఫిరంగీ కమల్ బోస్ ఇంట్లో జరిగింది. ఈ దినాన్ని భద్రోత్సవ్ లేదా తెలుగులో భద్రోత్సవం అనే పేరుతో జరుపుకుంటారు. 7వ పౌస్ 1765 శకము 1843న దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇతర 20 మంది తత్వబోధిని అనుయాయులు సమావేశమైనారు. బ్రహ్మ సభ ట్రస్టుకు పండిట్ విద్యాబగీష్ వీరిని ఆహ్వానించారు. శాంతినికేతన్లో పౌస్ మేళా ఇదే రోజున ప్రారంభమవుతుంది. ఈ సమావేశాన్నే బ్రహ్మ సమాజపు ఆరంభం అని భావింపవచ్చు. ఈ సమాజం కలకత్తా బ్రహ్మ సమాజం అని కూడా పిలువబడుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర బ్రాహ్మణులు శ్రీధర్ భట్టాచార్య, శ్యాన్చరణ్ భట్టాచార్య, బ్రజేంద్రనాథ్ ఠాగూర్, గిరీంద్రనాథ్ ఠాగూర్ ఇతను దేవేంద్రనాథ్ ఠాగూరుకు అన్న, గణేంద్రనాథ్ ఠాగారుకు తండ్రి, ఆనందాచార్య భట్టాచార్య, తారకనాథ్ భట్టాచార్య, హరదేవ్ చటోపాధ్యాయ, శ్యామచరణ్ ముఖోపాధ్యాయ, రామనారాయణ్ చటోపాధ్యాయ, శశిభూషణ్ ముఖోపాధ్యాయ. సామాజిక సంస్కరణల మైదానాలైనటువంటి కుల సిద్ధాంతం, వరకట్నం, స్త్రీ విమోచన ఉద్యమం, విద్యా విధానాలను మెరుగుపరచడం లాంటివి బ్రహ్మ సమాజం బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం నుండి గ్రహించింది. బెంగాల్ పునరుజ్జీవన ప్రభావం దీనిపై ఎక్కువగా ఉండినది. వరకట్న నిషేధాల విషయాలపై చర్చలు శరత్ చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ భాషలో రచించిన నవల పరిణీత నుండి సంగ్రహించారు. బ్రహ్మ సమాజ నవీన సంస్కరణలు బహుఈశ్వరవాదాన్ని త్యజించడం, కుల విధానాలను రూపుమాపడం, కట్నకాలుకలను రూపుమాపడం, స్త్రీ విమోచనం, వితంతువుల పునర్వివాహాలు, విద్యా విధానాల సంస్కరణలు, సతీ సహగమనాన్ని రూపుమాపటం, జ్ఞానాన్ని విశ్వవ్యాపితం చేయడం, వ్యక్తిగత సెక్యులర్ చట్టాలలో చట్టపర సంస్కరణలు తీసుకురావడం, వైయక్తిక సామాజిక జీవితాలలో సాదాజీవనం, సచ్చీలత, లంచగొండితనం రూపుమాపడం, త్రాగుడు, టెలివిజన్, దేవదాసి విధానం, రాజకీయాలను త్యజించడం. హిందూత్వ పునరుజ్జీవనం లోని భాగాలు. ఈ సిద్ధాంతాలే బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు ఆయువుపట్టు లాంటివి. బ్రహ్మ సమాజానికి గ్రంథాలపై వాటి అధికారికతపై విశ్వాసం లేదు. బ్రహ్మ సమాజానికి దేవుని అవతారాలపై విశ్వాసం లేదు. బ్రహ్మ సమాజం బహుఈశ్వరవాదాన్ని, విగ్రహారాధనను ఖండిస్తుంది. బ్రహ్మ సమాజం కుల సిద్ధాంతానికి వ్యతిరేకం. బ్రహ్మ సమాజంలో కర్మ సిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతాలు ఐచ్ఛికం.